అనుకున్నదొకటి అయిందొకటి అంటే ఇదే. నా దగ్గర ఉన్న చాక్ తో అస్సలు స్వీట్ కార్న్ కట్ అవ్వట్లేదు. ఒక్కో సైజ్ వచ్చే, ప్లీజ్ ఇగ్నోర్ చేయండి నా కోసం. అసలు ఏం జరిగిందంటే అప్పుడే లంచ్ చేసా కానీ మళ్ళీ ఆకలి వేసి ఇంకా ఫ్రిడ్జ్ లో ఏమైనా ఉన్నాయేమో అని చూస్తే స్వీట్ కార్న్. యాక్చువల్లీ నాకున్న బద్ధకానికి అయితే నేను దాన్ని అలానే తినేస్తా, కానీ వీడియో కోసం ఏదైనా చేద్దాం అంటే ఎక్కువ ప్రాసెస్ లేకుండా సింపుల్ గా చేసుకుందాం అనుకున్నా. కానీ నా చాక్ నాకు అస్సలు సపోర్ట్ చేయలేదు. స్వీట్ కార్న్ మంచిగా కట్ చేద్దాం అనుకున్నా అన్ని ఒక సైజ్ లో, ఎందుకంటే లుక్ బాగుంటేనే కదా మనకు తినాలి. బట్ నా దరిద్రం కోసం తెలిసిందే కదా అస్సలు ఏది వర్కౌట్ అవ్వదు. ఇంకా మనం అనుకున్నట్టు జరగలేనప్పుడు ఇంకా వచ్చిన దాంతో మనం అడ్జస్ట్ అయిపోవాలి. అందుకే ఈసారి ఈ షేప్స్ తో నేను అడ్జస్ట్ అయిపోయాను, మీరు కూడా అయిపోండి. కానీ ఎందుకు అప్పుడప్పుడు ఇలా జరుగుతుందో తెలీదు, అనుకున్నవి అస్సలు జరగవు, చాలా కోపం వస్తుంది కదా అప్పుడు. ప్రాసెస్ అయితే ఏం లేదు, చూసారు కదా. మీకు నచ్చిన షేప్ లో కట్ చేసుకోండి మీ చాక్ మీకు. తర్వాత వాటిని ఒక బౌల్లో షిఫ్ట్ చేసుకొని సాల్ట్ ఇంకా చిల్లీ పౌడర్ వేసుకోండి సరిపడినంత. ఆ తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అది కొంచెం వేడైన తర్వాత ఆయిల్ ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకొని ఆ తర్వాత స్వీట్ కార్న్ వేసేయడమే దాని మీద. రెడీ అయిపోయింది. ఇన్ని కష్టాలు పడినా కూడా దాని టేస్ట్ చూసిన తర్వాత వర్తనే అనిపించిందండి నాకైతే మాత్రం. అంత కష్టం. ఇలా ప్రాసెస్ చెప్పినప్పుడు లెమన్ వేసుకోమని చెప్పడం మర్చిపోయాను, లెమన్ కూడా వేసుకున్నాను. ఆ లెమన్ టేస్ట్ ఎక్కువగా తెలుస్తుంది, పుల్ల పుల్లగా భలే ఉంది. హిట్ మీ హార్డ్ యార్, కమ్ ఆన్. అరే ఇక్కడ మా మనుగడిని ఎలా ఉంది అని అడుగుతుంటే చాలా స్టంట్ చేస్తున్నాడు బాగుందని చెప్పడానికి. ఏండే ఏమైనా మాట్లాడండి, అదే బోలే, ఒక పాట పాడండి. టేస్ట్ ఎలా ఉందో చెప్పకపోతే నీకు స్వీట్ కార్న్ ఇవ్వను అని చెప్పి బెదిరిస్తే అప్పుడు లాస్ట్ కి చెప్పాడు సూపర్ గా ఉందని. అంటే బెదిరించి మరి పొగిడించుకోవడం మా గర్ల్స్ కి అలవాటే కదా. ఇంకేం లేదండి, ఎప్పుడైనా మీ ఇంట్లో స్వీట్ కార్న్ ఉన్నప్పుడు మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను.